హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. ఎప్పట్లానే ఈరోజు కూడా ప్రేక్షకులందరికీ చక్కటి ఆశీర్వచనాలతో పాటు ప్రేక్షకుల యొక్క జాతకరీతో ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు శ్రీ కొడగంట్ల శ్రీరామ్ శరణ్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా లైవ్ ద్వారా గురుగారితో మాట్లాడి మీకున్నటువంటి జాతకరీత సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి. కాల్ కట్టే అవకాశం ఉంటుంది. గురుగారు నమస్కారం అండి. జై గురు దత్త. ఒక చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురు పాదుకాభ్యాన్ నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత దక్షిణ కాశీ కైలాసేశ్వర స్వామి సమేత ఆనందవల్లి శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. సర్వమంగళాదేవి అయినటువంటి ఆనందవల్లి అమ్మవారికి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ, హైందవ సాంప్రదాయములో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ కూడా ఆ తల్లి దీవెనలతో పాటు సర్వసౌభాగ్య సిరి సంపదలు ఎల్లవేళలా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాం. మొదటి కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీలక్ష్మి అండి, పేరంగోడ్ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా మనవరాల గురించి అండి. ఓకే, నక్షత్రం చెప్పండి అమ్మా. నక్షత్రం తెలుసు కానండి, పాదం లగ్నం ఏమి తెలియదండి, చెప్తారు గురువు గారు అని చేశానండి. సార్ నక్షత్రం పేరు చెప్పండి అమ్మా పాపది. నక్షత్రం మృగశిర నక్షత్రం అండి. ఓకే, పేరు కీర్తివరుణ్య అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా జయ గురుదత్త. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. నమస్కారాలండి, శతకోటి నమస్కారాలండి మీకు. ఓకే, ఇప్పుడు మృగశిర నక్షత్రం అని పలికారు కదా, అందులో వృషభ రాశియా మిథున రాశియా? అదే తెలియదండి, పాదం తెలియదండి. అంటే పాదము తెలియదు, రాశి కూడా తెలియదు? తెలియదండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి భవ్య గారు. సరే చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఆగస్టు 27, 8వ నెల 2016 అండి. ఓకే, సమయం చెప్పండి. ఉదయం 8:50 ఓకే, సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా మృగశిర నక్షత్రము 2వ పాదము వృషభ రాశి తీసుకోండి. అలాగేనండి. ఓకే, ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? తనకి ఎలాగుంటది భవిష్యత్తు అనండి. కొంచెం బద్ధకంగా ఉంటదండి, కొంచెం లేగదో పొద్దుటే లేపినాగానండి. ఓకే, ఏం పేరమ్మా? పేరు కీర్తి వరుణ్య అండి. మీ పేరేంటి? నా పేరు శ్రీలక్ష్మి అండి. మాది అసలు రాజమండ్రి అండి. ఇక్కడికి వచ్చానండి, కొడుకు దగ్గరికి కోడల దగ్గరికి వచ్చానండి నేను. ఓకే అమ్మా, ఇది నక్షత్రపరంగా రాశిపరంగా మంచిదే, లగ్నము కూడా చాలా మంచిదే. కాకపోతే ఇంకా కొంత సమయం కావాలి. సుమారుగా ఇంకొక 3 మాసాల తర్వాత వారి జాతకంలో అద్భుతమైనటువంటి యోగములు ఆరంభమవుతున్నాయి. కాబట్టి బద్ధకము తొలగిపోతుంది, ఆనందకరమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. మీరు భయపడవలసిన పని లేదు. పరిహారాలు కూడా జాతకరీత్యా పెద్దగా పరిహారాలు అవసరం లేదు. ఒక 3 మాసాలు వేచి ఉండండి, తదనంతరము మీకు మంచి జరుగుతుంది. సరేనా? మా కుటుంబానికి ఆశీర్వాదం ఏమండి. కూతురు, అల్లుడు, కొడుకు, కోళ్ళు ఇక్కడే ఉంటారండి. సరే, మీకు ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తే ఆశీర్వచనం ఇస్తాను. తెలిస్తే చెప్తానండి మరి. ఓకే, శ్రీరామచంద్రమూర్తి జన్మించినటువంటి అయోధ్య నగరము ఉంది కదా? ఉందండి. అయోధ్య నగరానికి రాజధాని ఏది అప్పట్లో? మిథిలా అండి. దగ్గరికి వచ్చారు, కొంచెం అలా అలా దగ్గరలో ఉన్నారు. మిథిలా నగరం అండి. ఆల్మోస్ట్ మీరు మిథిలా నగరం అన్నారు కాబట్టి మీకు రామాయణంలో కాస్త అనుభవం ఉన్నట్టే ఇక్కడ కనబడుతుంది. చాలా సంతోషము. కానీ ఆన్సర్ నెక్స్ట్ కాలర్ని అడిగి తెలుసుకుందామమ్మా.
మీ కుటుంబంలో మీ అల్లుడు గారికి అలాగే మీ కూతురు గారికి అనేక శుభ ఫలితాలు రావాలని సర్వేశ్వరుణ్ణి కోరుకుంటూ మీకు ఆశీర్వచనాలు అందజేస్తూ జై గురుదత్త. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం. అది కర్నూలు జిల్లా చిన్నదేగురు మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా వారి గురించి మేడం. మీ వారి నక్షత్రం చెప్పండి అమ్మా. నక్షత్రం తెలియదు మేడం, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, పేరు పైన. అమ్మా జై గురుదత్త అడగండి అమ్మా. జై గురుదత్త, శ్రీ గురుదత్త అని గురువు గారిని పాదాల చితకోటి నమస్కారాలు. మన పెద్ద గురువు గారికి, సరళమ్మ గారికి, అందరికి ఓకే, నమస్కారం. ఎక్కడ మీరు కర్నూలు దగ్గరలో ఉంటారా? కర్నూలు దగ్గరలో ఉంటాం గురుగారు. ఓకే, ఇప్పుడు మీ శ్రీవారి గురించి ఏం తెలుసుకోవాలమ్మా? గురువారు మంత్రం చదువుతా. చదవమ్మా. నమస్తే గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వ యంత్ర మంత్ర తంత్ర దోష క్షేదనాయ త్రైలోక్యం వశమానాయ నమ స్వాహ. శుభం తల్లి, మీ వారి గురించి ఏం తెలుసుకోవాలి? గురువు గారు, ప్రతిసారి నాకు లైవ్ కలిసినప్పుడల్లా 3 సార్లు మంత్రం పఠిస్తే లైవ్ కలుస్తుంది గురువు గారు ఖచ్చితంగా. మీరు అలాంటి సీక్రెట్స్ భగవద్బంధువులు వింటున్నారు, టీవీలో అందరు వింటున్నారు, అందరూ అదే ఆల్రెడీ అందరూ అదే పని చేస్తున్నారు. మీలాంటి వ్యక్తులు 3 సార్లు గురువు గారు మంత్రం చదువుకోగానే కాలు కలుస్తుందని ఎలా పలికారో, వాస్తవానికి భవ్య గారు మన గురువు గారి మంత్రం ఉంది కదా, నమశ్రీ గురుదేవాయ. ఏదైనా కాని పనులు ఉన్నటువంటి వాళ్ళు విశ్వసించి నమ్మకంగా 3 సార్లు గనక తూర్పు ముఖము లేదా ఉత్తర ముఖము మనము నిలబడి చదవాలి మంత్రాన్ని. లేదా దర్భ ఆసనం ఉంటుంది కదా, దర్భ ఆసనములో తూర్పు ముఖము కానీ ఉత్తర ముఖము కానీ ఉదయం 8 గంటల లోపు ఆ మంత్రాన్ని నిలబడి లేదా కూర్చొని చదివితే దర్భాసనములో మీకు 100% మీరు సక్సెస్లో ఉంటారు. ఇది నిజమా అంటే అది చదివి సక్సెస్లో ఉన్నటువంటి వాళ్ళు కోకొల్లలు భగవద్బంధువులు. ఈరోజు మీరు గమనించండి, ఎక్కువ పరిష్కారం అడుగుతలేరు. గురువుగారు మాకు గురువుగారు మంత్రం ఉంది, అది చదవంగానే మాకు ఆ పనులు నెరవేరుతున్నాయి, ఆ కార్యంలో మాకు సాధన చేస్తూ పోతున్నాము, తప్పకుండా సాధ్యమవుతుంది ఏదైనా అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారంటే అంత చక్కటి గురుమంత్రము ఎవరైనా సరే 3 సార్లు చదవండి. మీరు చదివితే తప్పనిసరిగా మీకు ఒక దారి దొరుకుతుంది, ఆ దారిలో మీరు విజయం సాధిస్తూ ఉంటారు. సరేనా అమ్మా? సరే గురుగారు. అడగండి. మల్లెపూల తోట అమ్మాయిని గురుగారు. బాగున్నారా అందరు గురుగారు? గుర్తుపట్టానమ్మా, మీరు కర్నూలు జిల్లా అన్నప్పుడే, కర్నూలులో అన్నప్పుడే మీరు తప్పనిసరిగా మల్లెపూల తోటలో ఉన్నటువంటి అమ్మగారే అని అనుకున్నాను. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా మీతోటి వాళ్ళు? అదే మా వారు మాట్లాడతారు గురుగారు. ఇవ్వండి అమ్మ, ఇవ్వండి. నమస్కారం గురుగారు. నమస్తే అండి, మీ పేరు? శ్రీనివాస్. అసలు శ్రీనివాస్ గారు, మీకు ఒక మాట చెప్తాను. ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో తెలియదు కానీ అంత కష్టపడుతూ కూడా మిమ్మల్ని పతియే ప్రత్యక్ష దైవం అనుకుంటూ మీరు బాగుండాలని ప్రతిరోజు కోరుకునేటువంటి వ్యక్తియే మీ ధర్మపత్ని. అంత చక్కటి ఇంటి ఇల్లాలు మీకు దొరికింది శ్రీనివాస్ గారు. మీ జాతకంలో చిన్న చిన్న లోపాలున్నాయి, అవి కాస్త మార్పు చేర్పులు చేసుకున్నారనుకోండి, మీ కుటుంబము దినదినంగా ముందుకు అలా ఎదుగుతూ ఉంటుంది కదా శ్రీనివాస్ గారు. తప్పకుండా మీరు మీ ధర్మపత్ని ఒకసారి కైలాసపురానికి రండి, నేను ఒక శక్తి కంకణం ఇస్తాను. మీరు వచ్చేటప్పుడు మాత్రం మల్లెపూలు విశాలంగా తీసుకొని రావాలి. ఎందు గురించి అంటే మీకు పుష్పాలలో భవ్య గారు మనఃకారకుడు, అంటే మానసికమైనటువంటి దోషాలు తొలగిపోవాలి. ఇదొక పరిష్కారం, ఇదొక రెమెడీయే. మనం అనుకుంటాం కానీ పూలతోటి ఇంత ప్రతిఫలం వస్తుందా అంటే భగవంతుడు స్వీకరించేదే పూలు. ఓ నైవేద్యం పెట్టామనుకోండి, ఆ నైవేద్యం ప్రాణాయ స్వాహ, యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, తర్వాత మనకు స్వాహ, అంతే కదా. కానీ భగవంతుడు స్వీకరించేది పుష్పాలు. పత్రం పుష్పం ఫలం తోయం, ఇది మనకుంది. అయితే ఆ పుష్పాలలో మీరు ఎన్నో రంగురంగుల పుష్పాలు ఉంటాయి కదా, అందులో తెలుపు రకమైనటువంటి పుష్పాల గురించి మనం మాట్లాడుకుందాం. మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నీ ఉన్నాయండి కానీ అనుభవించలేని పరిస్థితి. అన్నీ ఉన్నా కూడా భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేక మానసిక ప్రశాంతంగా జీవితం గడపలేని వాళ్ళు ఉన్నారు.
పిల్లలు చదువు ముందుకు వెళ్ళలేక ఆ తల్లిదండ్రులు బాధపడి మానసికంగా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. ఇటువంటి వాళ్ళందరికీ మల్లెపూలల్లో కాడమల్లె ఉంటుంది, జాజి మల్లెపూలు ఉంటాయి. అంటే ఇందులో సుగంధమైన పుష్పం కావాలి. ఇందులో సుగంధమైన అంటే జాజి మల్లె అనుకుంటాను. సుగంధం అంటే పువ్వు తీసుకొని ముక్కు దగ్గర పెట్టి వాసన చూసి ఆ వాసన ఉంది గురువుగారు చెప్పారని చెప్పి దాన్ని నువ్వు దండలేవనుకో రౌరవాది నరకం పోతావు. మీరు గమనించండి, చాలామంది ఆడవాళ్ళని చూస్తుంటాను మామూలు సమయంలో మాత్రము మన సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించరు. భవ్య గారు మీరు గమనించండి, సాంప్రదాయమైనటువంటి దుస్తులు అంటే ఇప్పుడు మీరు ధరించే విధానము సాంప్రదాయం. మీరు గృహాలలో ఉండేటువంటి వస్త్రధారణ వేరే రకంగా ఉంటుంది. గమనించండి మీరు. నేను ఆడవాళ్ళకు స్త్రీలకు చాలా చెబుతూ ఉంటాను, స్త్రీ ఎలా ఉండాలో అలా ఉండాలి. స్త్రీని చూస్తే దండం పెట్టాలనిపించాలి, స్త్రీని చూస్తే అమ్మా అని ఒకసారి పిలవాలనిపించాలి, లేదా ఆడపడుచులాగా ఉన్నావమ్మా అమ్మవారిలాగా ఉన్నావని పిలవాలనిపించాలి. అయితే వాళ్ళు మామూలుగా ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మల్లెపూలు పెట్టుకుంటారు. మీరు గమనించండి, మల్లెపూలు తీసుకొని సగం నోరుతోడు కొడికి వాసరునియాలేవో అని చూసి నెత్తిలో పెట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సగం మిగిలినాయి అనుకో ఇంటికి తెచ్చి పొద్దున దేవునికి పెట్టే వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడ కత్తెర ఉండదు, సడన్గా నోరు దగ్గరికి పోతుంది. కొంతమంది భగవద్బంధులు ఉన్నారు, అలా చేయకూడదు. అయితే మానసికమైనటువంటి ప్రశాంతత రావాలంటే మాత్రము జాజిమల్లె పుష్పాలు విడిగా కానీ దండగా కానీ ఎప్పుడైతే సోమవారం రోజు ఈశ్వరుడికి ఆ పుష్పాలతోటి మీరు శివనామాలు ఉంటాయి, సింపుల్గా శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, ఇది 108 నామాలు ఉంటాయి. 108 నామాలు ఒక్క నామానికి నమః అన్నప్పుడు పిడికెడు పువ్వులు తీసి స్వామివారి ఎదలో వేయాలి. ఇలా ఎదలో వేస్తుండాలి. ఇలా ఎదలో వేస్తున్నప్పుడు ఒక కుండలో గ్లాస్ తోటి నీళ్లు పోసినప్పుడు ఎలా ఒక 100 గ్లాసులకు ఎలా నిండుతుంది కదా, నిండిన తర్వాత మళ్ళీ పోస్తే ఆ దొర్లిందంతా మనదే. అలా 108 నామాలలో స్వామివారికి వేస్తూ ఉంటే ఆ సుగంధమైనటువంటి పరిమళాన్ని ఆ స్వామివారు స్వీకరించి చివరిగా మనకు ఎలాంటి వరం ఇస్తారంటే మన పీడలు అంటే మనశ్శాంతి లేనటువంటి కుటుంబాలు ఎన్నైతే ఉన్నాయో వాటికి అద్భుతమైనటువంటి పరిష్కారం. అందుకని మీరు గమనించండి, సోమవారము మన కైలాసపురంలో ఇప్పుడు ముడుపు పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. 8వ వారం అయిపోయింది, ఇంకా సుమారుగా 3-4 వారాలు ఉన్నాయి. ప్రతి సోమవారము జాజిమల్లె పుష్పాలు తెల్లటి లిల్లీ పుష్పాలతోటి అర్చన చేస్తే ఈ రోజు వరకు ముడుపు కట్టినటువంటి భగవద్బంధువులలో 20-30% మనస్సంకల్పితాలు నెరవేరాయని కార్యాలయానికి ఫోన్ వస్తుంది. అంటే అది నా గొప్పతనం కాదు, వాళ్ళు కూర్చొని నమ్మి విశ్వసించి విశ్వాసంగా భగవంతుణ్ణి ఆరాధించి ఆ క్రతువును ఇష్టంగా చేసుకున్నప్పుడు ఎందు గురించి నెరవేరది. కాబట్టి పుష్పాలలో కూడా పరిష్కారాలు ఉంటాయి. చాలా సంతోషం అమ్మా. శ్రీనివాస్ గారు, మీకు ఇంకేమైనా పరిష్కారములు కావాలా? మాట్లాడతారు గురుగారు. ఇవ్వండి గురుగారు. చెప్పు శ్రీనివాస్. ఏం లేదు గురుగారు, నాకు ఏమో వారానికి ఒకసారి మందు తాగితే అట్లనే భోజనను ఇలా ఒకటే దేశనే ఉంటుంది గురుగారు. ఆల్రెడీ అమ్మగారు నాకు అన్ని చెప్పారు. నేను ఒకటే మాట అన్నాను, దానికి నా దగ్గర వైద్యం ఉంది, చాలామందికి ఇచ్చాను, భగవంతుడి దయ వలన సక్సెస్లో ఉన్నారు. నేను మీకు మంచి చెయ్యాలనేటువంటి నమ్మకం మీలోపట ఉంటే కనుక మీరు మీ ధర్మపత్ని పనులు ఆపుకొని కైలాసపురానికి మల్లెపూలు తీసుకొని రండి, మిమ్మల్ని ఆ ఈశ్వరుడు సెట్ చేస్తాడు, నేను గ్యారంటీ చెప్తున్నాను. అదే మీరు చెప్పాలన్నప్పుడు అంటే వస్తాం గురుగారు. సోమవారమే రావాలి, వేరే రోజు నేను మీకు కలవను. మీకు అపాయింట్మెంట్ కూడా అవసరం లేదు. ఎందు గురించి అంటే మీ ధర్మపత్ని తోటలో పని చేసుకుంటూ, భవ్య గారు నేను చెప్పే మాట అబద్ధం ఆడతలేను, లైవ్లో వాళ్ళు కూడా ఉన్నారు, తోటలో పని చేసుకుంటూ 2:40 అయిందంటే అక్కడ తోటలోనే కూర్చొని ఫోన్ పట్టుకొని 3 సార్లు గురువు గారు మంత్రం చదివి ఏళ్ళు నొప్పులు పట్టేటట్టు ఆ చిన్న ఫోన్ ఉంటుంది పాపం మన దగ్గర, పెద్దది ఉండదు. ఇప్పుడు మన దగ్గర స్మార్ట్ ఫోన్ అలా ఉండదు, చిన్న ఫోను నంబర్లు ఒత్తుకుంటూ కూర్చుంటుంది. ఈరోజు గురువు గారు కలుస్తుందా, ఈరోజు గురువు గారు కలుస్తుందా. అలా కొన్ని నాకు తెలిసి కొన్ని వందల మంది మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి ఆడపడుచులు ఆ సమయానికి అలా ఎదురు చూస్తారు, ఈ రోజు గురువు గారికి కలుస్తుంది, కలిస్తే కనుక మన బాధలు పోయినట్టే. అలా ఆ తల్లి ఎన్నోసార్లు చేసింది. కాబట్టి ఆ తల్లికి అపాయింట్మెంట్ కూడా అవసరం లేదు. నేను చెప్పిన పరిష్కారం మీరు రండి, మిమ్మల్ని సక్సెస్ చేస్తాను. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు శారద మేడం, నేను సూరత్ నుంచి మాట్లాడతాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? గురువు గారితో మాట్లాడతాం మేడం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా జై గురుదత్త. గురువు గారు మీ పాద పద్మముల కోటి నమస్కారం గురువు గారు. మా సరళమ్మ గారికి, మీకు, మన పెద్ద గురువు గారికి గురువు గారు
శివార్పణం. కైలాసేశ్వర స్వామి వారికి మీ నమస్కారాలు వెళ్ళిపోయాయి తల్లి. శుభం. అడగండమ్మా. గురుగారు ఇవాళ మా మనవంది పుట్టినరోజు గురుగారు, ఆశీర్వాదం ఇవ్వండి గురుగారు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఇలాంటి పుట్టినరోజు పండుగలు ఎన్నెన్నో జరుపుకుంటూ ఆరోగ్యంగా మీ మనమడు ఉండాలని మంచి మనసుతోటి ఆశీర్వచనం తల్లి. గురుగారు ఒక సందేహం గురుగారు. అడుగు తల్లి. గురుగారు ఇప్పుడు బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టాలంటారు కదా గురుగారు మీరు. ఓకే. ఇప్పుడు దేవుని రూమ్ ఒక్కటి తుడుచుకొని దీపం పెడితే నడుస్తుందా గురుగారు? ఇల్లు మొత్తం తుడవాల. మంచి మాట అడిగారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సూరత్ నుంచి అలా గురుగారు. ఓ అమ్మగారు బాగున్నారా? బాగున్నాం గురుగారు. సూరత్ అంటే గుజరాత్ కదండి? మంచిగున్నాం గురుగారు. గుజరాత్ సౌరాష్ట్రే. గురుగారు చాలా రోజులు అయింది గురుగారు. బాగున్నారా గురుగారు? బాగున్నా తల్లి. ఆ స్వామి దయా. నాకు కూడా జర ఆరోగ్యం మంచిగా ఉండలేదు గురుగారు, ఆశీర్వాదం ఇవ్వండి గురుగారు. అబ్బో మనకి అడిగింది అయిపోయింది, మళ్ళీ మీకు అడుగుతున్నారా? ఇస్తాను. గురుగారు మేము కైలాసం వస్తాం గురుగారు. హైదరాబాద్కి వచ్చి అక్కడి నుంచి ఎట్లా రావాలనో ఒకసారి కనుక్కొని వస్తాం గురుగారు. మీరు కైలాసపురం వస్తే కైలాసంలో ఎవరుంటారు భవ్య గారు? పార్వతీ పరమేశ్వరుడు పరివారం కూడా ఉంటుంది కదా. మరి ఆ కైలాసంలో అడుగు పెడితే పరివారం మొత్తం దర్శనం చేసుకున్న ఫలితం వస్తుంది కదా. అన్ని దానాలు అన్ని దేవాలయాలు చూస్తే పుణ్యం వస్తుంది, కానీ కైలాసంలో అడుగు పెడితే ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. ఇంకేం కావాలి? అటువంటి కైలాసపురంలో ఇప్పుడు వారు అడిగిన ప్రశ్న ఒకటి అడిగారు. బ్రాహ్మీ ముహూర్తంలో ఇల్లంతా తుడుచుకొని దేవుడి గది తుడుచుకొని దీపారాధన వెలిగించాలనా, ఇల్లు తుడవకున్నా దేవుడి గది తుడుచుకొని వెళ్ళి. నేను ప్రశ్న అడుగుతాను అమ్మగారు. గురుగారు చెప్పండి. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన అయోధ్య రాజధాని ఏది? కోసలే రాజ్యం గురుగారు. అమ్మో, శ్రీరామచంద్రమూర్తి జన్మించిన అయోధ్య నగరము రాజధాని ఏది అని అడిగాను. ఏమన్నారు? నాకు జర నచ్చిపోతుంది గురుగారు. నత్తేం పోదు, అంత చక్కగా మాట్లాడుతున్నావు. ఆతృత, తొందర, భయము గురువు గారు కలిసిండు కదా అని. అవును గురుగారు. నత్తి ఏం లేదమ్మా. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. మీరు చెప్పిన నేను అడిగిన ప్రశ్నకు మీరు ఇచ్చిన సమాధానం శ్రీరామచంద్రమూర్తి జన్మించిన అయోధ్య నగరము రాజధాని ఏది అని అడిగిన కోసల రాజధాని. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. మంచి మనసుతో ఆశీర్వచనం. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చెప్తున్నాను. బ్రాహ్మీ ముహూర్తం అంటే వాస్తవానికి 3 గంటల నుంచి 6 గంటలు 6-10 వరకు ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తము అంటే అర్థం ఏంటంటే భవ్య గారంటే ఆ సమయంలో రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం, గులిక కాలం, చెడు సమయం, వర్జం, ఆ రోజు తారాబలం, చంద్రబలం, విద్యాబలం, గురుబలం, దైవబలం ఇవన్నీ ఉంటాయి కదా. ఏది లేకున్నా పర్వాలేదు, బ్రాహ్మీ ముహూర్తంలో పెడితే అన్నీ ఉన్నట్టే. అందుకే బ్రాహ్మీ ముహూర్తము అంటారు. మీకు కొన్ని ప్రాంతాల వారు, తెలంగాణ ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఆంధ్ర రాష్ట్రంలో నివసించేటువంటి వాళ్ళు గృహప్రవేశము సాయంకాలం పూట కూడా చేస్తారు. తెలంగాణ ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళు భగవద్బంధువులు కుటీరమైనా సరే, గుడిసెలో ఉన్న వాళ్ళైనా సరే, భవనమైనా సరే, బంగ్లా అయినా సరే, వాళ్ళకు తెల్లవారుజామున ప్రవేశం చేస్తేనే గృహప్రవేశం చేసిన తృప్తి ఉంటుంది. ముహూర్తం బాగలేదండి ఉదయం పూట సాయంత్రం చేసుకోండి అని అనుకో, ఈ గురువు గారికి ఏం తెలియదు అంటారు. మీరు గమనించండి. ఆంధ్ర రాష్ట్ర భగవద్బంధువులు ఉన్నారు కదా, తెల్లవారుజామున గృహప్రవేశం అంటే ఈ గురువు గారికి ఏం తెలియదు అంటారు. అంటే ప్రాంతీయ ఆచారం అలా ఉంటుంది. అయితే బ్రాహ్మీ ముహూర్తంలో ఏ దోషమున్నా కూడా తగలదు. అందుకే బ్రాహ్మీ ముహూర్తం. అయితే ప్రతిరోజు 3 నుంచి 6-10 రోజు లోపల దీపారాధన వెలిగించడం వలన చాలా శ్రేయోదాయకం, శ్రేయస్కరం. మనస్సంకల్పితాలు నెరవేరుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, లేచే వరకు ఇబ్బందులు తప్ప లేచిన తర్వాత చెంబడు నీళ్లు ఎత్తి మీద పోసుకుంటే నిద్రంతా పారిపోయి ఫ్రెష్ అయిపోయి ఆ దేవుడి గది తుడుచుకోవాలి. మొత్తం ఊడవలసిన పని లేదు. ఇల్లు పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు, మొత్తం అవసరమే లేదు. దేవుడి గది వరకు శుభ్రము చేసుకొని ఆ నిర్మాల్యము తీసేసి ఆ దీపారాధనలో ఉన్నటువంటి ఒత్తులు తీసేసి ఆ ప్రమిదను పాతగుడ్డతోటి తుడిచి కడగవలసిన కూడా పని లేదు. వారానికి ఒక్కసారి కడుగుతే చాలు. శుభ్రంగా తుడవాలి. పాత నూనె ఉంటే కూడా పనికిరాదు. అంటే నిన్నటి నూనె కాస్త మిగిలిందనుకోండి, ఆడవాళ్ళకు వెనక నుంచి ఎన్ని పోయినా సరే ముందటి నుంచి ఆ చెంచా నూనె పోయిందనుకో చాలా ఆలోచిస్తారు. అమ్మో చెంచా నూనె, దాంట్లోనే ఇంకో చెంచా వేస్తే అయిపోతుంది కదా.
వెలిగించవచ్చు కదా. ఆహా, నిన్నటి నూనె కూడా ఉండకూడదు, ఒక చుక్క కూడా. అందు గురించి నేను పాత గుడ్డతోటి తుడవండి అని చెప్తున్నాను, వీలుంటే కడగండి అని చెప్తున్నాను. అలా దీపారాధన వెలిగించి బ్రహ్మాండంగా దీప పూజ చేస్తే అక్కడ కూర్చున్న 5 నిమిషాలలో నీ లోపల లక్ష్మీ కళ కనబడుతుంది. అంత ప్రశాంతంగా ఉంటుంది. 3 నుంచి 6 లోపల దీపారాధన. ఇక తర్వాత దీపారాధన వెలిగించిన తర్వాత పుష్పాలు పెట్టేసి దేవుడి గది బయటకు వచ్చి, అందరికి అలవాటు ఉదయం పూట ఏది చాయ్ కాఫీ తాగుడు, చక్కగా తాగిన తర్వాత అప్పుడు ఇంట్లో పనులు పని మనిషి కానీ లేదా మీ కుటుంబంలో ఉన్నటువంటి మీరందరూ కానీ చేసుకోవచ్చు. 100% చేసుకోవచ్చమ్మా. జై గురుదత్త, శ్రీ గురుదత్త సూరజ్ నుంచి మాట్లాడుతున్నారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటి గుజరాత్లో ఉంది, సౌరాష్ట్రే సోమనాథ స్వామి. ఆ స్వామికి ఇక్కడి నుంచే నమస్కారాలు, మీ అందరికీ ఆశీర్వచనాలు. జై గురుదత్త. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు స్వరూప అండి, పెద్దపల్లి నుంచి చేస్తున్నామండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించేనండి. ఓకే, నక్షత్రం చెప్పండి అమ్మా. మృగశిర నక్షత్రం అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురువు గారు. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు, మీ పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు. కైలాసేశ్వర స్వామి వారికి మీ నమస్కారాలు సమర్పిస్తున్నాను. శుభం జరగాలమ్మా. మీ పేరేమన్నారు? నా పేరు స్వరూప గురువు గారు. స్వరూప గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పెద్దపల్లి నుంచి మాట్లాడుతున్నాం గురువు గారు. మృగశిర నక్షత్రం ఎవరిది? నాదే గురువు గారు. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ గురువు గారు. ఓ, హౌస్ వైఫ్ అంటే తక్కువ అంచనా వేయకండి. చాలా మంది అనుకుంటారు. మేము కైలాసపురం వచ్చాం గురువు గారు, 4వ వారము. మా బాబు గురించి పెళ్లి కోసం మురుపు కట్టాము. చాలా సంతోషం తల్లి. మీకు మనస్సంకల్పితాలు సుమారుగా 60 రోజులు దాటిన వెంటనే మీకు శుభ ఫలితాలు ప్రారంభమవుతాయి. మంచి కోడలు రావాలా? అవును గురుగారు. లక్ష్మీదేవిలాగా మంచి కోడలు, సంస్కారం ఉన్నటువంటి గుణవంతురాలు, మంచి కుటుంబం నుంచి మీ ఇంటికి అమ్మాయి రావాలి. కన్యాదానము మీరు తీసుకోవాలి మీ కుటుంబం. అవునవును గురువు గారు. మా బాబుకు కృష్ణ భక్తుడు గురువు గారు, కృష్ణ భక్తురాలు కావాలంటున్నాడు గురువు గారు. తదాస్తు. ఎందు గురించి అంటే కృష్ణ భక్తుడు అంటే మామూలు విషయం కాదు అమ్మా. ఈ రోజులలో నేను మీకు ప్రశ్న అడుగుతాను సూటిగా, దానికి సమాధానం చెప్పండి. కలియుగములో కలిదోషము పోవాలంటే కలిదోష నివారణకు ఒక మంత్రం ఉంది, ఏందో చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అద్భుతం చూడండి. కలిదోష నివారణ. అసలు హిందూ ధర్మంలో, హైందవ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో ఒక స్త్రీ ఒక చిన్న పిల్ల దగ్గర నుంచి, చిన్న పిల్లగాడి దగ్గర నుంచి 90 ఏండ్ల ముసలివాడు వృద్ధురాలు కూడా ఈ మంత్రం పలకాలే. ఎన్నిసార్లు పలుకుతారమ్మా? ఈ రోజులలో భగవద్బంధువులు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఎంతమంది పలుకుతారు? మీరే తీసుకోండి. రోజుకి ఎన్నిసార్లు పఠిస్తారు? 3 సార్లు పఠిస్తారమ్మా. అంటే ఒక ఇంట్లో ఉన్నటువంటి 5గురు అనుకో, 3 అనుకో, మనిషికి ఒకసారి పఠించారు. ఇంట్లో 5గురు, 5 సార్లు అయింది. భారతదేశ జనాభా ఎంత అమ్మా? 150 కోట్లు. అందులో 50 కోట్లు తీసేయండి, నాస్తికులు అనుకుందాం. 100 కోట్ల మంది ఒక్కసారి పఠిస్తే ఎంత జపమైంది? 100 కోట్ల జపనామం జరిగింది. అంటే కలిదోష నివారణ మహామూల మంత్రము ఏదైనా ఉందంటే ఆ కృష్ణ పరమాత్ముడు రచించినటువంటి అంత గొప్ప మంత్రం. మన హిందువులకు చెప్పి 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 కొంతమంది మారారులేండి, అందరిని అనొద్దు. రోజు లేవగానే భూదేవికి దండం పెట్టే వాళ్ళు ఉన్నారు, అలాగే మన చేతిలో మన ముఖం చూసుకునే వాళ్ళు ఉన్నారు. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. అలాగే గురువుగారు చెప్పారని చెప్పి అద్భుతమైనటువంటి కలిదోష నివారణ మంత్రం చదివే వాళ్ళు ఉన్నారు, గురువుగారు మంత్రం చదివే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చదువుతున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు ఆనందంగా, సంతోషంగా, సఖ్యతగా దినదినంగా ఎదుగుతూ ఉన్నాయి. అది శుభం. మీ అబ్బాయికి జగత్తుకు గురువైనటువంటి కృష్ణ పరమాత్ముడి భక్తుడు కాబట్టి మీకు ఎంత చక్కటి సంబంధం వస్తుందంటే మీరు ఊహించరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, 1/2 నిమిషంలో చెప్తాను. శంకర్ అనే పేరు. కాలసర్పదోషంలో తక్షక కాలసర్పదోషం ఉంది. ఎన్నో పరిహారాలు చేశారు, ఆ పరిహారాలు కర్మ తొలగిపోలేదు, అనుభవిస్తూ ఉన్నాడు. వివాహం దగ్గరికి వచ్చి సంబంధాలు వెళ్ళిపోతున్నాయి. ఎలా ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు బాధతోటి అపాయింట్మెంట్ దొరకక ఓ సమయం ఆసన్నమైంది, దొరికింది. సరే, అన్ని పరిహారాలు చేసినా నాకెందుకో ఒక పరిహారం చెప్పాలనిపించింది, అది చేసుకున్నాడు.
చేసుకున్న వెంటనే ఆ సమయంలో ఆ చివరి పరిహారంలో నేను ఉన్నాను ఆ పూజలో ఆశీర్వచనం ఇవ్వడానికి. అయితే ఆ తల్లిదండ్రులు ఒకటే మాట అడిగారు, మా వాడు ఈశ్వరుడు భక్తుడు గురువుగారు, తప్పనిసరిగా అమ్మవారి పేరున్నటువంటి అమ్మాయి దొరకాలి, అమ్మవారి మీద ఎక్కువ భక్తి ఉన్నది దొరకాలి. ఆ పెద్ద ప్రశ్న అడిగింది, అమ్మవారి పేరున్నటువంటి అమ్మాయి ఎలా దొరకాలి, ఇప్పుడు నేను ఎక్కడ వెతకాలి, ఇంకోటి అమ్మవారు అంటేనే భక్తి ఎక్కువ ఉన్నటువంటి అలాంటి అమ్మాయి దొరకాలి. తదాస్తు అన్న తర్వాత ఓ 20-30 రోజుల తర్వాత ఒక సంబంధం వచ్చింది. వాళ్ళు ఈశ్వర కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే, ఈశ్వరుడి మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళ కూతురు పేరు గౌరీ అని పెట్టారట. వాళ్ళకి సంతానము చాలా సంవత్సరాల తర్వాత జరిగింది. అమ్మవారి వ్రతం కాత్యాయని వ్రతము ఇలాంటివి ఉంటాయి కదా, అలాగే సోమవార వ్రతాలు చేసుకుంటే వాళ్ళకు ఒక సంతానమైంది. ఆ అమ్మాయి పేరు గౌరీ. ఆ గౌరీ అమ్మాయిని ఈ శంకర్కిచ్చి వివాహం చేశారు. వాళ్ళ ఆనందం కాదు. అలా కృష్ణుడు భక్తుడు కాబట్టి తప్పనిసరిగా కృష్ణ భక్తి ఉన్నటువంటి అమ్మాయి మీకు దొరుకుతుందమ్మా. శుభం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురుగారు మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో, కాల్ కట్ అయింది గురుగారు. మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో, ఓకే, కాల్ కట్ అయింది. గురుగారు, మనకు కొన్ని వ్రతాలు అయితే ఖచ్చితంగా చేస్తుంటాం సత్యం. దాంట్లో ఒకటి ప్రధానంగా అందరూ ఆచరించేదైతే సత్యనారాయణ స్వామి వ్రతం. ప్రతి శుభకార్యాలకి మనం ఆచరిస్తూ ఉంటాము. అసలు మామూలుగా మనం ఏ వ్రతాలు ఖచ్చితంగా మనం ఆచరించాలంటారు? ఆ వ్రతంతో పాటు సంవత్సరానికి ఏకాదశి వ్రతం అని ప్రతి నెలలో ఆచరిస్తూ ఉంటారు. ఇలా ఖచ్చితంగా మనం చేయాల్సిన వ్రతాలు ఏంటంటారు గురుగారు, ఆచారం లేకపోయినా కూడా? వ్రతాలు ఎన్నో ఉన్నాయి. మీరు అడిగిన ప్రశ్నలో కూడా సత్యము గల్ల దేవుడు సత్యనారాయణ స్వామి వ్రతము గురించి తెలియని వాళ్ళు ఉండరు. అయినా ఆ వ్రతమును సత్యనారాయణ స్వామి వ్రతకథలో చెప్తారు. ప్రతి ఏకాదశి రోజు కానీ, రవి సంక్రమణ దినంబులో కానీ, లేదా కష్టములు సంభవించినప్పుడు కానీ, దరిద్రముతో బాధపడుతూ ఉన్నప్పుడు కానీ, సంతోషంగా ఉన్నప్పుడు కానీ, అందుగురించే సత్యనారాయణ స్వామి వారి వ్రతానికి తిథి, వార, నక్షత్ర, కరణ ఏది అవసరం లేదు. మీరు పున్నమ రోజు చేసుకో, ఏకాదశి రోజు చేసుకో, తదియ రోజు చేసుకో, పంచమ రోజు చేసుకో, అమావాస్య రోజు కూడా చేసుకో, అంతే. ఆ వ్రతానికి నియమ నిబంధనలు, వ్రత పూజా విధానం ఆ విధంగా చేసుకోవాలి తప్ప ఖచ్చితంగా ఈ రోజే చేసుకోవాలని లేదు. అయితే మన సాంప్రదాయంలో మాత్రము వివాహం కంటే ముందు చేసేవాళ్ళు ఉన్నారు, వివాహం తర్వాత నూతన దంపతులను కూర్చుండబెట్టి చేసేవాళ్ళు ఉన్నారు, నూతన గృహము కట్టుకొని ప్రవేశము చేసే సమయంలో చేసేవాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా శుభప్రదం, మంగళప్రదం, సత్యము గల్ల దేవుడు సత్యనారాయణ స్వామి. రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతకథలు విన్నా, ఆ వ్రతము చేసే సమయంలో అక్కడ మనం కూర్చొని శ్రవణము చేసినా, దేవుడికి నమస్కారం చేసినా శుభప్రదం, మంగళప్రదం. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, సత్యనారాయణ స్వామి వ్రతము కథలు మొదలైన సమయంలో మాత్రము, కథ మొదలైన తర్వాత పూర్తయ్యేంత వరకు అందులో నుంచి బయటికి వెళ్ళకూడదు ఎవరు. ఇది ప్రధానం. ఒకవేళ మధ్యలో ఫోన్ వచ్చింది, నేను ఆఫీసుకి వెళ్ళాలి, లేకపోతే చాలా పవర్ఫుల్ వ్రతం, లేక మనకు తీర్థప్రసాదముల గురించి అందులో కథలలో చాలా బాగా చెప్పారు. ఇక మిగతా ఇప్పుడు మంగళగౌరీ వ్రతం ఉంది, అది మంగళగౌరీ వ్రతం రోజే చేయాలి. శ్రావణ శుక్రవార లక్ష్మీ వ్రతం ఉంది, శ్రావణ మాసమే చేయాలి. ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. ఇక కేదారేశ్వర వ్రతం ఉంది, కార్తీక మాసంలోనే చేయాలి. ఇందులో ఏ వ్రతము చేసినా చేయకున్నా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు అన్ని వ్రతాలు చేస్తారండి. ఇప్పుడు చాముండేశ్వరి గురుదత్తపీఠంలో సరళ గారు ఉన్నారు, వారు చేయని వ్రతం ఉంటుంది. ఆ వ్రతములో భగవద్బంధువులందరూ బాగుండాలని కోరుకుంటుంది. విధానము తెలుసు, విషయం తెలిసినప్పుడు అందరూ చేయాలి. విషయము విధానము తెలియనప్పుడు నమస్కారం చేసుకోవాలి. అందులో ప్రధానంగా మీకు ఆడపడుచులకు బాగా ఇష్టమైనటువంటి వ్రతం ఏమిటంటే వరలక్ష్మి వ్రతం, మంగళగౌరీ వ్రతం. ఈ రెండు మరవకూడదు, ఈ రెండు ఖచ్చితంగా మరవకూడదు. ఎందు గురించి అంటే మాంగళ్య బలం నిండుగా ఉండాలంటే నూతన దంపతులు 5 సంవత్సరాల వరకు ఖచ్చితంగా మంగళగౌరీ వ్రతం చేసుకోవలసిందే. వరాలు కురిపించేటువంటి తల్లి వరలక్ష్మీదేవి ఎప్పుడు తాండవం ఆడాలంటే వరలక్ష్మీ వ్రతం చేయవలసింది. కేదారేశ్వరి వ్రతము చాలామందికి మాకు అచ్చుబాటు లేదంటారు. కేదారేశ్వరి వ్రతము ఎవరైతే చేసుకుంటారో ఆ ఇంట్లో కష్టాలు రావు, అదొక వ్రతం. అనంత పద్మనాభ స్వామి వ్రతం అని భాద్రపద మాసంలో చతుర్దశి రోజు చేస్తారు. 14 సంవత్సరాలు ఖచ్చితంగా చేయాలి వ్రతం. ఇలా వ్రతం పట్టుకున్నామంటే ప్రతి సంవత్సరము 14 సంవత్సరాలు చేసి ఉద్యాపన చేయాలి.
మీరు ఆ వ్రతము మొదటి సంవత్సరం పట్టుకుంటే రెండవ సంవత్సరం మార్పు ఉంటుంది, రెండవ సంవత్సరం చేస్తే మూడవ సంవత్సరం మార్పు ఉంటుంది, ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఎగ్జాంపుల్ అన్నీ తీసుకోండి. అటువంటి వ్రతాలు చాలా విశేషమైనటువంటి వ్రతాలు ఉన్నాయి. ఏ వ్రతము చేసినా భవ్య గారు ఆ వ్రతము పూజ ప్రారంభమైనప్పటి నుండి చివరిగా చరణారవిందార్పణమస్తు అనే వరకు భక్తి ఉండాలండి. ఈ రోజులలో భక్తి ఎక్కడుందండి? గృహప్రవేశం చేసుకుంటారు, వ్రతం దగ్గర కూర్చోగానే వాళ్ళు వస్తారు, బాగున్నారా అని, మాట్లాడకపోతే ఏమనుకుంటారు అని అనుకుంటారు, ఏదో బొట్టు పెడతారు, నేను వెళ్ళాల సమయం అని ఏదో గిఫ్ట్ ఇస్తుంటారు, అక్కడ పండితుడు వ్రతకథ చెప్తుంటారు, ఎవరు శ్రద్ధగా వింటారు? నేను అనేది వ్రతము ఎన్నో రకాల వ్రతాలు ఉన్నాయి, కానీ ఆ కనీసము వ్రతము పూర్తయ్యేంత వరకన్నా మన మనసు ప్రశాంతంగా ఏకాగ్రతగా ఆ కథలు వింటే అందులో లీనమైపోయి ఆ భగవంతుడు మనకు మంచి ఆశీర్వచనం ఇస్తాడు తల్లి. జై గురుదత్త. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను రాజగోపాల్ రెడ్డి మేడం, కర్నూలు నుంచి మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అమ్మాయి ఉద్యోగం గురించి మేడం. ఓకే, పాప నక్షత్రం చెప్పండి. జ్యేష్ఠ నక్షత్రము వృశ్చిక రాశి మేడం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. జై గురుదత్త. జయ గురుత శ్రీ గురుత గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్తే అండి. జ్యేష్ఠ నక్షత్రము వృశ్చిక రాశి అమ్మాయిదా? పెద్ద గురువు గారికి, సర్లమ్మ గారికి అందరికి నమస్కారం గురువు గారు. రాజగోపాల్ రెడ్డి గారా మాట్లాడేది? అవును మేడం, అవును సార్, అవును గురువు గారు. ఆశీర్వచనం. చాలా సంతోషం అండి. మీ కుటుంబము ఎప్పుడు సంతోషంగా ఉండాలని, ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహం లభించాలని ఆశీర్వచనాలండి. ఇప్పుడు మీ కూతురిది జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి. అవును గురువు గారు. దేని గురించి అడుగుతారు మీరు? ఉద్యోగం గురించి గురువు గారు. ఓకే, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయత్నంలో ఉన్నారు మేడం. ఉద్యోగం మీరు మేడం అంటున్నారు, సార్ అంటున్నారు, నాకు అర్థమైతే లేదు గురువు గారు. అలా కాదండి రెడ్డి గారు. ఒకసారి అన్నారంటే అయ్యో పాప మాత్రత అనుకోవచ్చు, రెండోసారి కూడా మేడం అంటున్నారు, సార్ అంటున్నారు. మేడం అక్కడ కూర్చుంది, సార్ ఇక్కడ కూర్చున్నారు. సరే, పర్వాలేదు. అప్పుడప్పుడు అవుతుంటుంది. నేను మీకు ప్రశ్న అడుగుతాను, తర్వాత ఉద్యోగం గురించి పరిష్కారం ఇచ్చేస్తాను. తెలిస్తే చెప్తాను గురువు గారు. మీరు ఉండేది ఎక్కడ? కర్నూలు గురువు గారు. సరే, కర్నూలు కాబట్టి మీకు తెలిసిన ప్రశ్నని అడుగుతాను, ప్రయత్నం చేయండి. లేదా ఇంకో ప్రశ్న అడుగుతాను, అడుగుతాను, రెండింటిలో ఏదో ఒక సమాధానం చెప్పండి చాలు. రామాయణములో హనుమంతుడిగా అవతరించినటువంటి ఆ దేవుడు ఎవరు? రామాయణములో హనుమంతుడిగా అవతారమెత్తిన, ఇక్కడ ప్రశ్న బాగా వినండి భవ్య గారు. రామాయణములో హనుమంతుడిగా అవతారమెత్తిన ఆ దేవుడు ఎవరు? వాయుపుత్రుడు అంటారు కదా గురుగారు. వాయుపుత్రుడు హనుమంతుడు, అంతే. కేసరినందుడు హనుమంతుడు. ఇక్కడ మీరు మళ్ళీ వినండి ప్రశ్న. హనుమంతుడిలాగా, హనుమంతుడు కాదు, రామాయణములో హనుమంతుడిలాగా అవతారమెత్తిన దేవుడెవరు? ఆ ప్రశ్నలో సమాధానం ఉందండి. హనుమంతుడు గురుగారు. నేను అదే మళ్ళీ చెప్పాను కదా భవ్య గారు, హనుమంతుడిలాగా అన్నాను. హనుమంతుడిలాగా అన్నప్పుడు అక్కడ హనుమంతుడు రాడు కదా భవ్య గారు. సందిగ్ధంలో పడేసా? మీ నాలిక పైన ఆ జవాబు ఆగి ఉంది. ఎప్పుడు బయటికి రావాలి అని అలా కొండ నాలిక నుంచి జిహ్వం వరకు వచ్చింది. వాయుపుత్రుడు గురువు గారు. వాయుపుత్రుడు అంటారు గారు గురుగారు. అంజలి పుత్రుడు. భవ్య గారు, ప్రశ్న వారికి అర్థమయ్యేటట్టు ఒక్కసారి మీరు చెప్పరా? ఏమండి, వాయుపుత్రుడు హనుమంతుడే కదా. ఇప్పుడు గురుగారు అడిగింది ఏంటంటే హనుమంతుడు కాదు, హనుమంతుడిలాగా అవతరించిన దేవుడు ఎవరు అని అడుగుతున్నారు. హనుమంతుడిలాగా అవతరించిన దేవుడు. ఇప్పుడు దారికి వచ్చారు. తెలియదు గురుగారు, ఐడియా లేదు. సరే, నేను మీ కొండ నాలిక దాటి నాలిక మీదకి వచ్చిందని చెప్పాను. తెలియదంటే ఇప్పుడు నా పవర్ పోతుంది. నా పవర్ ఏందో నిరూపించుకోవాలి. మీతోటే ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు
లేకపోతే గురువుగారు అన్నాడు మళ్ళీ వెనుకగా తప్పుకుంటాడు. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, వాళ్ళతో చెప్పించానా లేదా ఆన్సర్స్? అవును. 100% ఇప్పుడు వారితో చెప్పిస్తాను. ఓకేనా? బాగా శ్రద్ధగా వినండి, జవాబు అందులోనే ఉంది. గురువుగారి భగవద్బంధువులు, నాతో పాటు ప్రయాణము చేసేటువంటి వాళ్ళు అందరూ కలిసి ఒక దేవాలయము నిర్మాణము చేస్తున్నారు. ఏ దేవాలయము? కైలాసేశ్వర దేవాలయం. ఎవరండి? ఆనందవల్లి కైలాసేశ్వర స్వామి దేవాలయం. దారికి వచ్చేశారు. అరే సూపర్ ఆన్సర్ అమ్మయ్యా, ఇప్పుడు నా గౌరవం కాపాడినవు. హనుమంతుడిలాగా అవతారం ఎత్తిన దేవుడెవరు? ఈశ్వరుడు. సూపర్ ఆన్సర్ భవ్య గారు. అందుగురించే నేను మొరపెట్టుకుంటాను, కైలాసములో అడుగు పెట్టండి, కదం పెట్టండి, కష్టాలను దూరం చేసుకోండి. అదేంటి గురువుగారు హనుమంతుడిలాగా ఎందుకు అవతారం ఇచ్చారంటారా మీరు? హనుమంతుడు అసలు పేరు ఏంటో తెలుసా? హనుమదీశ్వరుడు. అసలు ఆంజనేయ స్వామి అంటాము, హనుమంతుడు అని ఏకవచనంతో పిలుస్తుంటాము. తోక పెట్టి కొడతాడు మనల్ని. భయం ఉండాలి భక్తులకు కూడా. ఇంకోటి, భగవంతుణ్ణి నామాలు పెట్టి ఎప్పుడు పేర్లు పెట్టి పిలవకూడదు. ఎలా పిలవాలి? ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఈశ్వరుడి ఆలయానికి పోతున్నాం, మహాదేవా అంతే. అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాం, అమ్మలగన్న అమ్మ తల్లి నీ చరణాల దగ్గరికి వస్తున్నాను, అలా పిలువారు. ఎడిపోతున్నావు? కనకదుర్గ గుడికి పోతున్నా. ఎడిపోతున్నావు? ఆనందవల్లి గుడికి పోతున్నా. అంటే అమ్మవారి పేరు పెట్టి పిలిచేంత గొప్ప స్థానంలో మనం ఉన్నామా? కదా. కాబట్టి అమ్మ ఆలయం అనాలే, హనుమదీశ్వరుడు. కాబట్టి ఆ రామాయణములో అవతారం ఎత్తవలసినటువంటి ఆవశ్యకత వచ్చినప్పుడు ఆ అవతారం ఎత్తినటువంటి హనుమంతుడిలాగా ఈశ్వరుడు. సూపర్ ప్రశ్న. ఆన్సర్ కూడా రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు. జ్యేష్ఠ నక్షత్రము, వృశ్చిక రాశి, ఉద్యోగం ఉద్యోగమే కదమ్మా, ఉద్యోగం రావాలనుకున్నారు, తప్పనిసరిగా వస్తుంది. మీరు ఆశ్లేషం మఖ పుబ్బా నక్షత్రము రోజు, పుబ్బా నక్షత్రం ముందు వస్తుంది. పుబ్బా నక్షత్రము రోజు తెల్ల బియ్యము నానబెట్టండి. తెల్ల బియ్యము పిడికడ తీసుకోండి, ఒక గిన్నెలో పోయండి, రోజు వాటర్ తోటి తడపండి. తడిపిన తర్వాత బియ్యము విరగకుండా జాగ్రత్తగా ఆ పుబ్బా నక్షత్రం రోజు శివుడి లింగం పైన బాణం పైన 12 సార్లు పెట్టండి. ఒకసారి తీసి పెట్టండి, మళ్ళీ తీసి పెట్టండి, ఇలా 12 సార్లు పెట్టండి. చివరిలో ప్రదక్షిణాలు చేసి పైన ఉన్న అక్షతలు, తెల్ల అక్షతలు, దానిని శ్వేతాక్షతలు అంటారు, అవి 2 తీసుకొని పాప శిరస్సులో వేయండి, ఆశీర్వదించండి. ఎలా ఉద్యోగం రాదు చూద్దాము, దేవుడే దిగి వచ్చి ఉద్యోగం ఇస్తాడు. జై గురుదత్త. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే అమ్మా, మా పేరు స్వరూప అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానమ్మా. ఓకే, మీ నక్షత్రం చెప్పండి. అది మృగశిర నక్షత్రం, వృషభ రాశి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు, మీ పాదాలకు శతకోటి వందనాలు. శివార్పణం. మృగశిర నక్షత్రం, వృషభ రాశి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు హెల్త్ బాగుండట్లేదు గురువు గారు. హెల్త్ అన్ని బ్యాక్ పెయిన్ ఉంది గురువు గారు. నాకు చాలా రోజుల నుంచి బాధపడుతున్నాను గురువు గారు నేను. ఓకే, మరి డాక్టర్ను సంప్రదించారా? డాక్టర్ను సంప్రదించాను గురువు గారు. L4, L5, S1 లో డిస్క్ ఇట్లా గ్యాప్ ఉందని చెప్పారు గురువు గారు. మీ పేరేంటమ్మా? స్వరూప గురువు గారు. స్వరూప, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పెద్దపల్లి గురువు గారు. ఎస్ స్వరూప గారు, మీరు నన్ను నేరుగా కలిశారు ఎప్పుడన్నా? మేము కైలాసపురం వచ్చాం గురువు గారు. కైలాసపురం అందరూ వచ్చి కష్టాలను దూరం చేసుకుంటున్నారు. నీ కష్టం పోతే స్వరూప, ఈ సోమవారం కానీ వచ్చే సోమవారం కానీ నాకు కలువు. నేను మీకు ఒక రెమెడీ చెప్తాను, కానీ ఖచ్చితంగా ఒక రోజు ఉండవలసి ఉంటుంది. మీకు దానికి సంబంధించిన మీరు వైద్యపరంగా వెళ్ళారు అంటే ఇక్కడ L4, L5 దానికి సంబంధించింది ఏమిటంటే తప్పనిసరిగా డాక్టర్లను సంప్రదించారు. డాక్టర్లు గొప్పవాళ్ళు. వైద్యో నారాయణో హరిహి. మనం వాళ్ళని తక్కువ అంచనేయద్దు. మన ప్రాణం వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు మనం ప్రాణం తిరిగిస్తున్నారండి. అయితే భగవంతుడు బ్లెస్సింగ్స్ కూడా కావాలి. మీకు దవా దువా 2 కావాలి. దవా అంటే ఏంది? మందులు రాసేది ఎవరు? డాక్టర్లు. దువా అంటే ఏంది? బ్లెస్సింగ్స్, ఆశీర్వచనం ఇచ్చేది ఎవరు? గురువు కదా. అందుకే నీకు వైద్య రంగంలో దవా దువా
2 కావాలి. ఒక డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఎంత పెద్ద సీనియారిటీ ఉన్నా ఆ కత్తెర ఆ చాకు పట్టుకున్నప్పుడు ఓ ప్రాణము చాలా జాగ్రత్తగా నన్ను రక్షించు అని అడగవలసిందే కదా. అలా మీరు నాకు గెలవండి, నేను మీకు మంచి వైద్యం ఇచ్చేస్తానమ్మా. తప్పకుండా ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు తల్లి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో మేడం. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే, గురువు గారితో మాట్లాడుతున్నాను. సరే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా బాబు మధు. బాబు నక్షత్రం చెప్పండి అమ్మా. అదే మీరు టీవీ చూడకుండా ఫోన్ లైన్లో మాట్లాడండి. సరే, గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి, తెలియజేయండి. స్వామి. అమ్మా వింటున్నాను. మేము మొన్న 6వ వారం వచ్చింది స్వామి కొట్టుకూరు కానించి. అమ్మా అదే ముడుపు పూజకు వచ్చింది స్వామి. అమ్మా కొట్టుకూరు కానించి వచ్చింది స్వామి. అమ్మా చాలా సంతోషం తల్లి. అమ్మా అదే జాబ్ గురించి మొక్కున్నాం స్వామి. అమ్మా వచ్చేస్తుంది. ఎలా జరిగింది? ముడుపు పూజ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు కదా. మీకు ముడుపు పూజ కార్యక్రమంలో గురువు గారు ఎన్ని చేశారు? సహస్ర లింగార్చనతో పాటు అభిషేకం ఎలా అనిపించింది? బాగా అనిపించింది స్వామి, బాగా జరిగింది. చాలా సంతోషం. ఇప్పుడు ఇంకా బాగా జరిగేది ఏంది? మీ కోరిక నెరవేరాలి, అంతే కదా స్వామి. మా కోరిక నెరవేరాలని నీకు కోటి నమస్కారాలు స్వామి. సరే, సంతోషం సంతోషం. మీకు ప్రశ్న అమ్మా. మేము ఒక ఇల్లు కట్టుకున్నాలనుకుంటున్నాం స్వామి. అడగండి. ఇల్లు కట్టుకున్నాలనుకుంటున్నాం స్వామి. సరే, ఓ ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్తావా? తెలిస్తే చెప్తా స్వామి. తెలిస్తే చెప్తావు. సరే, ప్రయత్నం చేద్దాం. బాగా శ్రద్ధగా విను ప్రశ్న. భవ్య గారు మీరు కూడా శ్రద్ధగా వినండి. కైలాసపురములో ఆ శివలింగము ముందట శివుడికి సంబంధించిన ఒక మంత్రము ఎప్పుడు కనబడుతుంది. ఆ మంత్రం ఏందో చెప్పమని చాలు. ఏంటంటే నేను కైలాసపురం పోయినా, నేను తిరుమల పోయినా, నేను శ్రీశైలం పోయినా, నేను రాజమండ్రి పోయినా, నేను వేములవాడ పోయినా, నేను కొండగట్టు పోయినా అంటారు కదా. ఏం చూడరు, వెళ్ళి ప్రసాదాలు బగ్గా తినొస్తారు అంతే. చెప్పమనండి. మంత్రమా స్వామి నాకు తెలియదు. చూసినావా? సరే, నువ్వు శివుడు ముందటనే కూర్చున్నావా ముడుపు కట్టేటప్పుడు? స్వామి ముందటనే కూర్చున్నా స్వామి. మరి ముందటనే ఇట్లా అక్కడ శివుడు ఉంటే ఇక్కడ నువ్వు కూర్చుంటే నీ మధ్యలో శివుడు మధ్యలో ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉంటుంది. ఇప్పుడు ఇది అందరూ వెళ్ళిన వాళ్ళు ఆశ్చర్యపోతారు. అయ్యయ్యో మనం చూసినామో లేదు. ఇప్పుడు నేను మాట అన్నా అనుకో, నేను ఒక మాట అన్నా అనుకో, ముడుపు పూజలో పాల్గొన్నటువంటి భగవద్బంధువులు అది చూడకపోతే మీ కోరిక నెరవేరదు అన్నా అనుకో. ఇప్పుడు అయ్యయ్యో రైట్, అందరూ చూసి ఉంటారు కానీ ఆ సమయంలో రైట్ నేను చెప్పాలా? చెప్పండి సార్. నీ ముందట శివుడు ముందట మంచిగా ఓం నమ శివాయ అని రాసి లేదా? అదే స్వామి ఓం నమ శివాయ అంటున్నా కదా స్వామి. అన్నదా అమ్మ? ఓం నమ శివాయ అంటే కదా స్వామి. అన్నవా? అంటే కదా స్వామి, నువ్వు మాట్లాడుతున్నావు స్వామి. ఉన్నదా అక్కడ? ఉంది స్వామి. మరి ఎంత అద్భుతం. ఓం నమ శివాయ, అది ఓం నమ శివాయ అంటే కైలాసపురములో ఎవరైనా అడుగు పెడితే లేదా మహాదేవుడి ఆలయంలో ఏ క్షేత్రంలో అడుగుపెట్టినా ఖచ్చితంగా ఓం నమ శివాయ అని 11 సార్లు పలకాలి. మామూలు మంత్రం కాదు. ఇప్పుడు ఓం నమ శివాయ అనుకుంటాము, ఏంది నామ శివాయ 5 అక్షరాలు కదా అని. దాన్ని శివపంచాక్షరి అంటారు భవ్య గారు. శివపంచాక్షరిలో మొదటి ఓం సైలెంట్ పదం. అందు గురించి అంటే ప్రతిదానికి ఓం అనేటువంటి పదం పలకకుండా మనం చదవం, కానీ ఓం అనే దానికి అర్థం ఉంది. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఆ మహాదేవుడు ముందర నిలబడి ముడుపు పూజలో పాల్గొన్నటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు భగవద్బంధువులు స్వామిని చూస్తూ ఓం అని పలకడం వలన ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. ఇక పంచాక్షరిలో మొదటి అక్షరం ఏంటి? నమస్తే దేవదేవేశ. మనం నమస్కారం చేస్తున్నాం. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ, నఖారాయ నమో నమః. ఇక రెండో అక్షరం మహాదేవం
మహాపాతక నాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. ఇక మూడవ అక్షరం షి. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. ఇక నాలుగవది వాహనం. ఆయన వాహనం ఏమిటిది? వాహనం వృషభోయస్య. ఆయన మెడలో ఉన్న నాగేంద్రుడి పేరు ఏమిటి? వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. ఇక చివరి అక్షరం యా. ఎత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. నమశివాయ అంటే ఇన్ని ఫలితాలు ఉన్నాయమ్మా. అందుగురించే మహాదేవ ఆలయంలో కైలాసపురంలో ఆ శివుడు ఈశ్వరుని ముందట నమశివాయ. అంత అద్భుతం. అమ్మగారు చాలా చక్కగా చెప్పారు. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, తప్పకుండా గృహప్రాప్తి లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. మీ ముడుపు పూజలో మీరు పాలు పంచుకున్నటువంటి మీకు మీ మనస్సంకల్పితం నెరవేరాలని అనేక మంగళాశాసనములు, అనేక ఆశీర్వచనాలు. వచ్చిన భగవద్బంధువులు విశ్వసించి విశ్వాసంగా వస్తున్నారు. నమ్మకంతో మీ పనులు నెరవేరాలనే ఒక సంకల్ప బలముతో వస్తున్నారు. ముడుపు పూజా కార్యక్రమము ఎక్కడ జరగని విధంగా ఒక ఆచమనము, సంకల్పము, అలాగే గణపతి పూజ, అలాగే గౌరీ పూజ, మహన్యాసము, ఆవరణార్చన, అలాగే స్ఫటిక లింగాలకు సహస్రలింగార్చన, అలాగే నర్మదా భానేశ్వరుడికి అభిషేకము, హోమము, పూర్ణాహుతి, అలంకరణ ఇన్ని జరుగుతున్నాయి. అన్నీ చేస్తున్నప్పుడు ముడుపు పూజ అనగానే చాలామందికి తెలియదు. మనం చాలా చూస్తాం కదా ముడుపు పూజ, ఏదో బటవర్చి ఏదో, అది కాదు. దానికి ఒక సంకల్పం. దాని వెంబడి ఇన్ని పూజలు జరుగుతున్నాయి. ఇన్ని పూజలు జరుగుతున్నాయి కాబట్టి అందులో విజయం సాధిస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. ఈశ్వరుడి మీద, అమ్మవారి మీద మీరు పెట్టుకోండి. మీరు తప్పకుండా గెలవాలని కోరుకుంటూ జై గురుదత్త. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో. జై గురుదత్త, శ్రీ గురుదత్త అమ్మ, గట్టిగా మాట్లాడండి కొంచెం. నమస్తే అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దివ్యశ్రీ మహబూబాబాద్ నుంచి కాల్ చేస్తాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించి. ఓకే, మీ నక్షత్రం చెప్పండి. ధనుస్సు రాశి, పూర్వాషాఢ నక్షత్రం, 2వ పాదం, మీనలగ్నం. అబ్బో, సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే తల్లి. మీన లగ్నము, ధనస్సు రాశి, పూర్వాషాఢ నక్షత్రము. ఎంత చక్కగా చెప్పావు. నీ పేరేంటి? దివ్యశ్రీ గురించి. ఇంత చక్కగా చెప్పింది కాబట్టి నేను అడిగే ప్రశ్న కూడా చకచకా చెప్తుందేమో నాకు డౌట్ వస్తుంది. ప్రశ్న స్టార్ట్ చేస్తాను, తర్వాతనే వారికి పరిహారం ఇచ్చేస్తాను భవ్య గారు. ఓకే, ప్రశ్న స్టార్ట్. ఓకేనా? శ్రీరామచంద్రమూర్తి ధర్మపత్ని ఎవరు? సీతాదేవి. సీతాదేవి జన్మించిన నగరం పేరేమిటి? కానీ ఎంత ఆనందం అండి. చిన్న చిన్న ప్రశ్నలే, కానీ అవి తెలుసుకుంటే మళ్ళీ మర్చిపోరు కదా. మన సాంప్రదాయాన్ని మనం ఇతరులకు అప్పచెప్పాలిగా. చెప్పాలా నేను? చెప్పండి గురించి. శ్రీరామచంద్రమూర్తి ధర్మపత్ని సీతాదేవి. సీతాదేవి జన్మించినటువంటి మిథిలా నగరము మిథిలా. ఓకేనా? ఇప్పుడు ప్రశ్న స్టార్ట్. ఇది జవాబు కాదు. సీతాదేవి జన్మించిన మిథిలా నగరము ఏ దేశంలో ఉంది? అమ్మయ్య, మీనలగ్నము, ధనుస్సు రాశి, పూర్వాషాఢ నక్షత్రము. ఎంత చక్కగా చెప్పిందో. తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం. నేను రాష్ట్రం అన్నా భవ్య గారు, దేశం అన్నా అండి? దేశం అన్నప్పుడు అప్పుడు భారతదేశం, భారతదేశం, తెలంగాణ రాష్ట్రం. యాడ్ నుంచి మాట్లాడుతున్నాం అమ్మా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం? మహబూబాబాద్ నుంచి గురించి. మహబూబాబాద్లో చాలామంది భగవద్బంధువులు ఉన్నారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అందరికీ ఆశీర్వచనం. ఇంత చిన్న ప్రశ్న తల్లి, ఎంత చిన్న ప్రశ్న. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇది లాస్ట్ కాల్ అనుకుంటాను. శతమానం భవతి క్లోజింగ్ సమయం. ఖచ్చితంగా అమ్మాయి దగ్గర ఆన్సర్ ఉంది. ఆ ఆన్సర్ నేనే పలికిపిస్తాను 100%. అర నిమిషంలో క్లోజ్ చేస్తాను. నేను అడిగిన ప్రశ్న భవ్య గారు వారికి అర్థమయ్యేటట్టు చెప్పండి. సీతాదేవి జన్మించిన మిథిలా నగరము ఇప్పుడు ఏ దేశంలో ఉంది అని అడిగాను. అది భారతదేశం కాదని క్లారిటీ ఇస్తున్నాను. ఏ దేశం అంటే భారతదేశం కాదు, ఏ దేశంలో ఉంది అని అడుగుతున్నా. అర్థమైంది? అడగండి. మా ప్రశ్న అర్థమైందా మీకు? గురుగారు అడిగింది ప్రస్తుతం ఉన్న దేశం పేరేంటి అని అడిగారు. అప్పుడు తెలంగాణ ఎట్లయితే తెలంగాణ దేశమా? భారతదేశంలో ఒక భాగం కదా. ఏ దేశము? ఆలోచించండి. భారతదేశం. ఏ దేశం అండి? మళ్ళీ ప్రశ్న ఫైనల్గా చెప్తున్నాను. సీతాదేవి జన్మించినటువంటి మిథిలా నగరము ఇప్పుడు ఏ దేశములో ఉంది?
భారతదేశం గురుజీ. సరే, ఈ ప్రశ్న రేపటికి తీసుకుందాము. మనస్ఫూర్తిగా ఆశీర్వచనము. నేను నీకు రెమెడీస్ ఇవ్వను, పరిష్కారాలు ఇవ్వను. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురుగారు ఇవాళ కార్యక్రమంలో కాల్ చేసుకున్నటువంటి జాతకృత సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. ప్రియ భగవద్బంధువులకు అనేక మంగళాశాసనములు, ఆశీర్వచనములు. భగవంతుడి సేవలో పాలుపంచుకోండి, మీ కష్టాలను దూరం చేసుకోండి, ముడుపు పూజలో పాలుపంచుకోండి, కైలాసేశ్వరుని దర్శించుకోండి. శుభం మంగళం మహత్. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై జవాన్, జై కిసాన్. ఇది ఇవాళ శతమానుభూతి కార్యక్రమం. రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.